వరంగల్ జిల్లా నక్కలపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం మేళా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఈ మేళాకు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఎఫ్పీఓలతో పాటు వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేళాను ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్యతో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఎఫ్పీఓలతో పాటు వివిధ శాఖలకు చెందిన స్టాల్స్ ను మేళాలో ఏర్పాటు చేశారు. మామిడి ఆయిల్ పామ్ తోటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఎఫ్పీఓ మేళా తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఎఫ్పీఓలు తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారనే విషయాలపై అవగాహన ఏర్పడుతుందని రైతులు తెలిపారు. ఎఫ్పీఓల అభివృద్ధి గురించి నిపుణులు రైతులకు సలహాలు అందించారు. ఈ మేళాలో ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రైతులకు సంబంధించిన వెరైటీస్ కానీ రైతులు ఎలా పండించాలి, మందులు కొట్టి ఎలా పండించాలి, మందులు కొట్టకుండా ఎలా పండించాలి, ఫ్రూట్ ప్రాసెసింగ్ చాలా అమర్చారండి. ఇద్దరు వస్తున్నారు, ఇది ఎట్లా పండింది, అది ఎట్లా పండింది, ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎట్లా చేశారని అడుగుతున్నారే కానీ మన రైతులు ఇళ్ళకాడికి పోయిన తర్వాత ఈ విధంగా సహకరించాలని నా యొక్క ముఖ్య మానవే అండి. ఈ సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు మనం తినే బండారాలు ఏదైనా చేస్తే మనం చాలా బాగుంటామండి. కానీ దాన్ని చాలామంది రైతులు పాటించట్లేదు. గవర్నమెంట్ నుంచి దానికి కావాలంటే చాలా సబ్సిడీ కావాలండి. సబ్సిడీలు వస్తేనే ఆ పంటను యూజ్ చేయగలుగుతాం. లేకపోతే మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లేకపోతే సేంద్రియ ఎరువు రైతు తట్టుకోలేడు. 4 ఎకరాలు వేసే కాడ 1 ఎకరం, రెండో సంవత్సరం 2 ఎకరాలు, 4 సంవత్సరాల తర్వాత మొత్తం వేసి కూడా మనం పండియగలుగుతాం. సాయిల్ శాంపుల్ కలెక్షన్ అనేది పంట మొత్తం తీసిన తర్వాత మనం చేయాలండి. ఎంటీ ఫీల్డ్లో అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈక్వల్గా ఉన్న ఒక 1 ఎకర్ ల్యాండ్లో మనం 10 ప్లేసెస్లో అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్స్ మనకి ల్యాబ్కి తీసుకొస్తారు. దాన్ని మేము చూసిన తర్వాత పీహెచ్, ఈసీ, ఓసీ, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అనేది అయితే మేము పరీక్ష చేసి వాళ్ళకి ఏదేది డెఫిషియన్సీ ఉంది, ఏ మోతాదులో ఫెర్టిలైజర్ రికమెండేషన్ వాడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నిజామాబాద్లో టర్మరిక్ చాలా ఫేమస్ పసుపు. అందరూ కూడా ఎక్కువ దుగ్గిరాల రెడ్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఇందులో కుర్కుమిన్ పర్సంటేజ్ 2.5% ఉంటుంది. ఇక్కడికి రావడం వల్ల మేము మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోగలుగుతున్నాం. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని కూడా మేము చూసి ఇంకెట్లా డెవలప్ చేయాలి ఏందనేది తెలుస్తుంది. ఎఫ్పిఓ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీస్ ఎఫ్పిఓస్కి బాగా యూజ్ అవుతాయి. ప్లస్ మా అగ్రిహబ్ సెంటర్ నుంచి మేము ఎఫ్పిఓస్కి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ టెక్నాలజీస్ రిలేటెడ్ స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఉన్నాయి, అవి ఫార్మర్స్కి యూజ్ అయ్యేలా ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అందజేయడం. స్టార్టప్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీస్ని ఫార్మర్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. మేము జైశ్రీరామ్ వడ్లు వండించి రైస్గా అమ్మడం జరిగింది. 2 కోట్ల బిజినెస్ చేసినాం. అవుట్పుట్గా పెసర్లు కొని పప్పు చేసి మా దగ్గరనే లోకల్గానే అమ్మినాం. ఒక్కొక్క ఎఫ్పిఓకు ఎవరి దగ్గర ఏమున్నాయి అనేది ఒకరికొకరి వాళ్ళ దగ్గర ఉన్న ఎఫ్పిఓల మెటీరియల్ మేము తీసుకొని మా దగ్గర వాళ్ళకి ఇస్తే కొంచెం ఇంకా బిజినెస్ పెరిగి అందరూ ఎఫ్పిఓలు కూడా లాభపడే అవకాశం ఉంది. గానుగ ఆయిల్స్ తయారు చేస్తాం మేము. రైతు సేవా సంఘాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. న్యాచురల్ ఫుడ్ ప్రజలకు ఎలా అందించాలి అనేది చాలా నేర్చుకుంటాం మనం దీనివల్ల. సహజ సిద్ధమైన ప్రకృతిలో దొరికే వాటితోనే తయారు చేసిన చీకాయ, వేప వీటన్నిటితో తయారు చేసిన కుంకుడుకాయ షాంపూ ఉంటుందండి. పళ్ళ ప్రాబ్లానికి ఉత్తరేణి వేళ్లతో తయారు చేసిన పళ్ళపొడి ఉందండి. అలాగే హెయిర్స్కి సంబంధించి గుంటగలతో చేసిన కేశవర్ధిని అని హెయిర్ ఆయిల్, ఇలాంటి అన్ని న్యాచురల్ వనమూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని మా దగ్గర ఉంటాయండి. ఇక్కడ ఈరోజు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మేళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఫార్మర్ కన్సార్షియం అండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్పిఓ మేళా అనేది వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాలో ఒక 40 స్టాల్స్ మన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళే అమ్ముతున్నారు. 40 స్టాల్స్తో పాటు మనం నాబార్డ్ వాళ్ళవి స్టాల్స్, దెన్ ఎస్బీఐ ఆర్ బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలి అనేవి, ఇలాంటివి కూడా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ ఎలా ఇస్తున్నారు అనేవి అలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఫార్మ్ మెకనైజేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వచ్చిన రైతులకి కొత్త ఎక్విప్మెంట్ దే ఆర్ ఆల్ ఎకనామికల్గా ఉన్నాయి. 20,000, 30,000లోనే మనకి డీవీడర్స్ ఉన్నాయి, దెన్ డ్రోన్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో. సో సబ్సిడీ ఆ కంపెనీనే ఇస్తున్నారు. లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ 3 రోజుల పాటు. వచ్చిన వాళ్ళు లంచ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చిన సైంటిస్టులు కానీ, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రైతులకు లభిస్తుంది. మెయిన్ టార్గెట్ వచ్చేసి వాళ్ళని మార్కెటింగ్ దిశగా ఎలాగా సన్నద్ధం చేయాలి అనేదే ఈ మేళా యొక్క ఉద్దేశం.
ఇలాంటి మేళాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎఫ్పీఓల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను ఎత్తివేయాలని కోరుకుంటున్నారు.